వానరులు రాక్షస పర్వతాలను మోస్తూ సముద్రంలో వేస్తున్నారు. రాముని నామంతో రాసిన రాళ్లు నీటిలో తేలిపోతున్నాయి. ప్రజల విశ్వాసానికి చిహ్నంగా మారిన ఘట్టం. నళ, నీల నేతృత్వంలో 100 మైళ్ల బ్రిడ్జ్ నిర్మాణం పూర్తవుతుంది. సుగ్రీవుడు బలమైన వానర సేన సిద్ధమయింది. ప్రభు వేగంగా రామసేతుపై నడుస్తుంది. వీక్షణీయ దృశ్యం. రాముడు, లక్ష్మణుడు ముందుండగా వానరులు గర్జిస్తూ వెళ్తారు. లంకా ద్వారాల వద్దకు చేరుతారు. వారధి చివరలో రాముడు ఆగి మనసులో ధ్యానం చేస్తాడు. హనుమంతుడి విధ్వంసం మిగిలిన జ్ఞాపకం రావణుడిని ఉద్విగ్నతకు గురిచేస్తుంది. విభీషణుడు చివరగా తన రక్షణ కోసం వేడుకుని హెచ్చరించాడు. అయితే రావణుడు అతని మాటలు లెక్కచేయలేదు. రావణుడు అవకాశాలన్నీ పోయాయి. ఇప్పుడు రాక్షసుల ధైర్యమే శరణ్యంగా మిగిలింది. రావణుడు సమస్త రాక్షస సైన్యాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపిస్తాడు. ఆ సమయానికే విభీషణుడు తన కుటుంబంతో సహా లంకను వదిలి వస్తాడు. ఆకాశంలో నుండి వానరులు అతనిపై దాడి చేయబోతారు. కాని హనుమంతుడు అడ్డుకుంటాడు. ఇతడు రావణుని తమ్ముడు అయిన ధర్మపరుడు. ఇతడికి రక్షణ ఇవ్వాలి. శ్రీరాముడు అతని మాటలు విని విభీషణునికి ఆశ్రయం ఇస్తాడు. రాముడు, ధర్మ మార్గాన్ని నమ్మినవారెవరైనా నా భక్తులే. ఆయన మిత్రుడు అయ్యారు. విభీషణుడికి లంకపై సమాచారం అందించమని ఆదేశిస్తాడు. వానరులు అధిక శక్తితో లంకను చుట్టుముట్టారు. హనుమంతుడు, అంగదుడు ముందుండి వ్యూహాలను రచిస్తున్నారు. సేన చిన్న దాడుల ద్వారా రాక్షసుల పరిస్థితిని పరిశీలిస్తోంది. యుద్ధానికి తొలి ప్రహారాలు ప్రారంభమయ్యాయి. లంక గోడల వద్ద తొలితర రాక్షసుల దళాలను వానరులు ఎదుర్కొన్నారు. చిన్న గుమ్మాలు, తలుపులపై దాడులు చేసి పైకి ఎక్కి పర్వతాలాంటి రాళ్లు విసిరి ధ్వంసం చేశారు. సైన్యాల్లో ఉత్సాహం ఉరకలెత్తుతున్నా రాముడు ఇంకా అసలు యుద్ధానికి ఆదేశించలేదు. లక్ష్మణుడు, అంగదుడు ఎదురుగా పోరాట సిద్ధతలో నిలబడి ఉన్నారు.